హే గైస్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్పిరిట్ గేమింగ్. అయితే ఈరోజు అయితే చిన్న ఛాలెంజ్ అయితే తీసుకున్నాను నేను. అదేంటంటే నో మెడికేట్స్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ చేయడం మనకి బీఆర్ ర్యాంక్డ్లో అయితే అసాధ్యం అని చెప్పాలి. అందుకే బ్యాటిల్ రాయల్లో చేద్దాం ఛాలెంజ్. ఫటాఫట్ అయితే ఛాలెంజ్ అయితే చేసేద్దాం. మెడికిట్స్ ఏం తీసుకోకూడదు అండ్ ఆటో పికప్ ఆఫ్ చేసేస్తానండి. మ్యాచ్ కంట్రోల్స్ అనే ఆటో పికప్ మెడికిట్స్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు మనం సోలోనే ఆడదాం. స్క్వాడ్ వద్దు. స్క్వాడ్ అయితే అందరం చేయాలంటే కష్టం. మా స్క్వాడ్ ఎవరు లేరు చూడండి. నేను ఎవ్వరు లేని టైంలో చేస్తున్నాను ఇది. నాకు నచ్చదు తప్ప ఓకే వస్తుంది. అది వెయిట్ చేద్దాం ఒకసేపు దాకా. వచ్చేసింది. అండ్ నో మెడికేట్ ఛాలెంజ్ అవార్డు నో ఇన్హేలర్ ఛాలెంజ్ కూడా అయిపోయేలాగా ఉంది. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇలాంటి వల్ల ఒక్కొక్కసారి హెడ్ షాట్ వేసేస్తే అయిపోద్ది. సరిపోయింది. బెర్ముడా రాలేదు నాకు. సరే బాక్సింగ్ గేమ్లో ఇక్కడ దిగేస్తా. కోర్ ప్రోటోకాల్ మనమైతే మెడికిట్స్ అస్సలు తీసుకోకూడదు. అందుకే ఆటో పికప్ మెడికిట్స్ ఆపేసాను నేను. ఈ ఛాలెంజ్లో బూయా కొట్టినా కొట్టకపోయినా మనం ఆడుతున్నాం కదా, అదే గ్రేట్. కొట్టాలని అయితే నేనేం అనుకోలేదు, ఎందుకంటే నో మెడికేట్ ఛాలెంజ్ అసలే. అంత ఈజీగా ఎలా కొట్టేయగలం అని అలా అనుకున్నాను. ఇది కొన్ని ఇన్హేల్స్ ఉన్నాయా, అవి వాడకూడదు. అందుకే పికప్ ఆఫ్ చేసి ఓకే. ఎనిమీ ఫైరింగ్ వెళ్దాం పదండి గైస్. లోపల ఎనిమీ ఉన్నాడు చెప్తున్నాను. నా కిల్ని చోరు చేసి నెతకురాను. ఈ పని అయిపోయిందారా. చూసారు కదా, వీళ్ళు కిల్ చోర్లు మామూలుగా చేయట్లేదు. మెడికిట్స్ తీసుకోకూడదు. ఏమో ఇది ఇన్హేలర్స్ తీయకూడదు. ఒక నిమిషం. సెట్ అంతే, ఇంతకుమించి ఏది అనుకోకూడదు తీయాలి. ఇక్కడ కూడా ఎనిమిది ఉన్నాడు. వెళ్దాం. చాలామంది ఎనిమిస్ ఉన్నారు కదా. అక్కడ ఫైరింగ్ వస్తుంది. ఆ ఫైరింగ్లో మనం దూరామంటే సెట్టు.
మనకి కొంచెం ల్యాగ్ అయిపోతుందిగా. ఏమంటారు గైస్, ల్యాగ్ అవుతున్నట్టుంది కదా. అయిపోయింది. ల్యాగ్ ల్యాగ్ ల్యాగ్. నేను ఆడికి వేసాను, హెడ్ అవ్వలేదు. వెళ్దాం, వేసేయడం ఈజీయే. ఒక్క నిమిషం. అయిపోయింది హెడ్ షాట్. అయిపోయింది పని. మెడికిట్స్ ఎలా వచ్చాయి? చెప్తాం. గైస్, ఓన్లీ నో మెడికిట్స్ ఛాలెంజ్. ఇన్హేలర్స్ తీసుకోవచ్చు, ఏమవుదు. మన వల్ల కాదు ఇన్హేలర్స్ తీసుకోకపోతే. అందుకే ఛాలెంజ్ని కొంచెం క్రిటికల్గా మార్చాను. క్రిటికల్ అంటారు దాన్ని, తీసుకున్నా అంటారు. మష్రూమ్లు కూడా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగండి, ఈ మెడికిట్స్ నాకు కరెక్ట్ అయిపోయినట్టు ఉంది. అక్కడ ఎనిమిది అక్కడ కనిపించాడు. లెట్స్ గో, లెట్స్ గెట్ ఇట్. బూయా వస్తుందో రాదో ఏం తెలియట్లా. అసలు దారుణంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా 29 మందే. దారుణంగా ఉంది నాకు. చాలా దారుణంగా ఉంది లేక. నో మెడికిట్స్ ఛాలెంజ్ కదా, దారుణం మొత్తం. నలుగురిని చంప అయినా నో మెడికిట్స్ అయినా. ఇంకా ఎనిమీస్ లేరు. హిట్ లిస్ట్ దీనిలో ఉన్నదనుకుంటా కదా. ఒక్క నిమిషం. బ్యాక్ లెవెల్ 3 ఉంది. ఓకే, మెడికిట్స్ అస్సలు ముట్టుకోలేను. ఆగండి చెప్తాను. స్కోప్ ఉంది. ఒక్క నిమిషం. నాయనో, ఎనిమిస్ తొక్కలో ఎనిమిస్ వచ్చి చంపేద్దాం ట్రై చేశారు. ఒక్కడి మీద అంతమంది పడేసరికి ఇంకా తలకాయ పోట్లాగా తయారైంది. ఇంకోటి తప్పించుకొని వెళ్ళిపోయాడు సైలెంట్గా. దొరక్కపోతాడా? బూయా కొట్టామంటే దొరికినట్టే కదా అందరూ.
ఒక్క నిమిషం గైస్, వీళ్ళు బాగా చేస్తున్నారు. నేను 2 నిమిషాలు ఐఎమ్ బ్యాక్ గైస్. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు సెట్ మనకు వైఫై చేంజ్ చేయడం వల్ల ఇది ఇంకిద్దరు ఉన్నారు. బూయా మందే అవ్వాలి నో మెడికిట్స్ ఛాలెంజ్లో. ఒక్కొక్కడు రెచ్చిపోతున్నాడు. ఇంకిద్దరు ఇంకొక్కడు దొరికేసాడు. బూయా మందే అయిపోయింది. బూయా మందే. ఎస్ బూయా. అమ్మా చాలా దారుణమైన ఛాలెంజ్. కానీ ఇన్హేలర్స్ ఉంచడం వల్ల సేవ్ అయ్యాం. కానీ చంపేశారు, కోత కోసారు ఒక్కొక్కళ్ళు. దట్స్ ఫర్ టుడే గైస్. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుగా వస్తా. అంతవరకు చెప్పడం మర్చిపోతున్నాను. మీరు కొంచెం లాస్ట్ టైము అంటే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇవాళ అంటే ఒక వీడియో వచ్చింది. ఈ వీడియో ముందు, ఆ వీడియో ముందు ఉన్న వీడియోకి 63 వ్యూస్, 1 లైక్, కానీ 1 సబ్స్క్రైబ్ కూడా లేదు గైస్. అంత అన్యాయం చేశాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. దట్ ఈస్ ఫర్ టుడే అండ్ Spirit Gaming FF signing off. Bye.